శ్రీ దేవినేని ఉమామేశ్వరరావు. పెద్ద ఎత్తున పోలింగ్ జరగటం, ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి నిరాశ నిస్పృహలతో సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో ఏదైతే నిన్న మొన్న జరిగిన విధ్వంసకాండ, ఇప్పుడే కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు ఒక హత్య కూడా జరిగింది గురజాల నియోజకవర్గంలో మాదిగపాడు. అంటే బరి తెగించిన వైసీపీ మూకల రక్తదాహానికి అమాయకులు బలవుతూ ఉన్నారు. ఇవాళ చూడండి, ఈ పెద్ద ఎత్తున హింసాకాండ 13, 14, 15 జరిగిన హింసాకాండ ఇవాళ తిరుమల పవిత్రమైన తిరుపతి పవిత్ర స్థలం. ఆ తిరుపతిలో అక్కడ పోటీ చేసిన అభ్యర్థి చంద్రగిరి పులవర్తి నాని గారి మీద హత్యా ప్రయత్నం. గన్మన్ ప్రాణాలు తెగించి అక్కడ సంఘటనలో నిలబడకపోతే వాళ్ళ నానిగారు మనకు దక్కేవాడు కాదు. ఈరోజు ఇప్పటికి కూడా నానిగారి సతీమణి అక్కడ రోడ్డు మీద వీళ్ళ దౌర్జన్యాలను ఎదిరిస్తూ ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాలని తెలుసు, సెన్సిటివ్ ప్రాంతాలని తెలుసు. ఎలక్షన్ కమిషన్కి అన్నీ కూడా వారాల తరబడి మేము కంప్లైంట్స్ ఇచ్చాం. మరి ఇవాళ కూడా కొంతమంది తీసేసిన పోలీసు ఉన్నతాధికారులు కొంతమంది తాడేపల్లి కొంపలో కూర్చొని, అది ఆంజనేయులు కావచ్చు, రాణా కావచ్చు, సంజయ్ కావచ్చు, పుల్లయ్య కావచ్చు, ఎల్లయ్య కావచ్చు, ఇంకా మీరు ఈ గోబెల్స్ సజ్జల డైరెక్షన్లో, ఈ హిట్లర్ జగన్ రెడ్డి డైరెక్షన్లో మీరు అమాయకులైన కార్యకర్తలని, నాయకుల్ని ఇవాళ బలి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చెప్తా ఉన్నాం, ఓటమి భయంతో జగన్ రెడ్డి ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపిస్తూ ఉన్నాడు. దానికి నిదర్శనమే నిన్న పులవర్తి నాని మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలులో కూర్చొని కొడుకు మోహిత్ రెడ్డితో 100 మంది 1000 మంది వెళ్ళి మరి స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరే దౌర్జన్యానికి పాల్పడ్డారంటే వీళ్ళ హింసా ప్రవృత్తి, వీళ్ళ భయం వీళ్ళ కళ్ళల్లో కన్నా చేతల్లో కనపడతా ఉంది. అట్లాగే పెద్దారెడ్డి తాడిపత్రిలో కూడా దౌర్జన్యకాండ, ఏ విధంగా ప్రజలు తిరుగుబాటు, అవన్నీ కూడా చూసాం. అట్లాగే నరసరావుపేట ఎన్నికల రోజు దౌర్జన్యాలు, నిన్న మొన్న కూడా దౌర్జన్యాలు. అదేవిధంగా తాడిపత్రి, చంద్రగిరి, ఈ హింసాకాండ అంతా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. దీని మీద ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. సంబంధిత పోలీస్ అధికారులను కూడా డిప్యూట్ చేసి బాధ్యత గల ఉన్నతాధికారులంతా కూడా ఇవాళ మేము వెళ్ళి బాధితులను పరామర్శిస్తామని చెప్తా ఉంటే డీజీ గారు కూడా డైరెక్షన్ ఇచ్చి పోలీసు ఉన్నతాధికారుల్ని సమస్యాత్మక గ్రామాలకు పంపించి ఇంకా ఫర్దర్ అంటువాడి సంఘటనలు జరగకుండా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా ఇమ్మీడియట్గా స్పందించి ఇమ్మీడియట్గా పోలీసు ఉన్నతాధికారులు, బాధ్యత గల ఉన్నతాధికారులంతా కూడా సమస్యాత్మక ప్రాంతాలకి, నియోజకవర్గాలకు వెళ్ళి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా మేము కోరుతున్నాం. అట్లాగే ఈరోజు గవర్నర్ గారిని కూడా కలిసి ఇవన్నీ కూడా వివరిస్తాం. తప్పకుండా కమిటీ కూడా అన్ని ప్రాంతాలు సందర్శించి కార్యకర్తలకి, నాయకులకి ధైర్యం చేయడం జరుగుతుంది.